యెషయా గ్రంథం 61:7 వాక్యం. యెషయా గ్రంథం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భారము అనుభవించి వారు సంతోషించెదరు. మీ నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు. అవమానాలు పాలయ్యావా? కొన్ని అవమానాలు గుర్తొస్తేనే కొన్ని సంవత్సరాలు కూడా ఆ అవమానాన్ని మర్చిపోలేవు. నన్ను ఎందుకు అలా అన్నారు, నన్ను ఎందుకు అంత హీనపరిచారు, నన్ను ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడారు, నేను పేదోడినన్నా, పనికిరానటువంటి వాడినన్నా, పనికిరానటువంటి దానినన్నా. కొన్నిసార్లు నీ పేదరికాన్ని బట్టి అవమానాలు పాలవచ్చు, కొన్నిసార్లు నీ అండలేని దాన్ని బట్టి అవమానాలు పాలు అవ్వచ్చు, కొన్నిసార్లు నీకు అన్నీ ఉండి అందరూ ఉండి అవమానాలు పాలవచ్చు. యేసుప్రభు వారు కూడా అట్లాగే అయ్యాడు. యేసుప్రభు వారిని కొట్టి చీల్చి గుదీలతోనూ సంఖ్యలతోనూ బంధించి తీసుకొని వెళ్తున్నప్పుడు చూడలేక, ఆ నీతిమంతుడు పడుతున్న అవమానాన్ని చూడలేక పేతురు ఒక్కసారి కత్తి తీసి ఒకడిని చెవు తెగ నరికేశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురా, నీ కత్తి నీ వరలో ఉంచు. నేను చేతగానటువంటి వాడినై, బలము లేనటువంటి వాడుగా వీరి చేతికి చిక్కానా? అవమానాల పాలయ్యానా? నేను ఎందుకు పనికిరానటువంటి వాడినై వీరి ఉమ్మి నా ముఖాన్ని వేయించుకుంటున్నానా? ఇప్పుడు నేను కోరుకుంటే నా తండ్రి 12 సేనల వ్యూహ సమూహాన్ని ఇక్కడికి పంపించలేడా? అంటే 72,000 మంది దూతలు ఇక్కడికి దిగొస్తారు. నేను అడిగితే, నేను పిలిస్తే ఒక దూత వచ్చి 1,85,000 మందిని చంపగలిగిన సత్తా ఒక దోచుకుంటుంది. మానవుడు ఏ ఆయుధం వాడినా. అప్పుడు 72,000 మంది వస్తే భూమి శ్మశానముగా మారిపోదా? నేను ఎందుకు అవమానాల పాలయ్యాను? అన్నీ ఉండి, తెలివుండి, జ్ఞానముండి, బలముండి, సామర్థ్యముండి కొంతమంది అవమానాలు పాలవుతారు. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా అవమానాలు పొందవలసిందే. కొంతకాలం నువ్వు తిరస్కారాలు పాలు అవ్వాల్సిందే. ఆ పీరియడ్ పూర్తయిన తర్వాత ప్రభు ఏమంటాడంటే, నీ నిందకు ప్రతిగా నేను గొప్ప ఘనతనిస్తాను అంట. అపార్థం చేసుకున్న వారు కొంతకాలం అపార్థం చేసుకుంటారు. వారికి కొన్ని అపోహాలు ఉండొచ్చు. దానిని బట్టే మన మీద నిందలు మోపవచ్చు, దాన్ని బట్టే మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. వారికి అర్థమైన రోజు వారే మనల్ని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతారు. అది ఘనత కదా? మన మిత్రుడు మనల్ని గణపరచుట కంటే గొప్ప ఘనత ఏమిటి చెప్పనా? మన శత్రువు మనల్ని గణపరచాలా? ఎంతమందికి అర్థమవుతుంది? మిత్రుడు గణపరచడంలో పెద్ద లెక్కేముంది? మన స్నేహితుడు మనల్ని గణపరచడంలో పెద్ద లెక్కేముందండి? మన గురించి విరోధంగా మాట్లాడినటువంటి వారు, మనల్ని మన మీద కక్ష పట్టినటువంటి వారు, మనం బాగుపడడం ఇష్టం లేక అసూయపడి పగ తీర్చుకోవాలనుకున్నటువంటి వారు, వారి నోట్లో నుంచి రావాలి మాటలు, అయ్యా ఆమె చాలా నీతిమంతురాలు, నేను ఏమో అనుకున్నాను, ఆయన చాలా నీతిమంతుడు, నేను అపార్థం చేసుకున్నాను, నేను వారి గురించి చెడ్డగా మాట్లాడాను, కానీ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మహానుభావులు మంచివారని నాకు అర్థమైంది అని అలా రావాలి ఆ నోట్లో నుంచి మాటలు. దాని కొరకు నువ్వు ఎదురు చూడు. ఎంతమందికి అర్థమవుతుందో? ఏంటి ఆ కుక్కలు నన్ను కనపరిచేది, ఆ కుక్కలు నన్ను కనపరిచేది అన్నమాక. ఏ శత్రువు నీ మీద నిందలు మోపారో, ఎవరు నిన్ను బ్యాడ్ చేయాలనుకున్నారో, నీ కుటుంబం పతనమైతే చూడాలని, నీ కుటుంబాన్ని బజారుకేడ్చాలని చూస్తున్నారో, నీ సొమ్మేతిని, నీ సొమ్ముదిని నీకు వ్యతిరేకంగా ఎవరో మాట్లాడారో,
ఆ విషయం తెలిసి నలిగిపోతున్నావు కదూ, అదే నోరులు మరలా తిరిగి గనపరచాలా యేసునామంలో. అలా జరుగునుగాక, అలా జరుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పు. అది ఘనత, అది ఘనత. అదే ఘనత అంటే మన మిత్రులు మనల్ని మంచివాడు, అన్న మంచివాడు, అక్క మంచిది అంటే పెద్ద లెక్క ఉండదు, పెద్ద థ్రిల్ ఉండదు. అది మన భాషలో చెప్పాలంటే మన శత్రువులు ఉన్నారే, మన గురించి బ్యాడ్గా మాట్లాడారే, వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని చెప్పాలా, అయ్యా మేమేదో అపార్థం చేసుకున్నాం, కానీ ఆమె చాలా నీతిమంతురాలు బాబు, ఆయన చాలా నీతిమంతుడు నాయన అని చెప్పాలా. ఆ రోజు వస్తుందని నా దేవుడు అంటున్నాడు. నీ నిందకు ప్రతిగా ఘనతనిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ మాట దేవుడు నెరవేర్చగలడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ దేవుడు జరిగించునుగాక.